నాటికి నా దేవుడే రాజు. సైన్యములకు అధిపత్యగా యెహోవాయే నా రాజు, ఆయన ముందు నేను దాసుండి. మీకాలు నీ కాళ్ళు తీస్తాడు, జాగ్రత్త అనుకో, ఏమన్నా అనుకో. దేవునికి మహిమ అన్నాడా? అక్కడ అంటాడు అనమాట, మీ నాన్న చేతిలోంచి రాజ్యం లాగి నాకు ఇచ్చాడు. నోట్లో కొనుక్కుంటే నేను చెప్పను, మైకుంటే తీసుకొని చెప్పు. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం నుంచి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికతలు చూచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడితివని అపహాస్యము చేసినందున. ఎంత ఘనంగా ఉన్నావు ఈ లేబర్ వేషంలో అన్నట్టు వెటకారం. ఎవరిని? భర్తని వెటకారాలు చేస్తుంటారు కొంతమంది. సో దావీదేమన్నాడు ఒకసారి చదువు. దావీదు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై అద్దుగో నన్ను ఏర్పరచుకొని నా యెహోవా సన్నిధిన నేను ఇలాగూ చేసిదని. దేవునికి మహిమ. మిమ్మల్ని విసర్జించాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకనుకున్నా? అర్హుణ్ణి, యోగ్యుణ్ణి. అది బయటపడలేదు. కొంతకాలం తర్వాత బహుశా అది ఇంకా బాగా తలకెక్కినట్టుంది. తప్పలేదు. తన నీతి ప్రవర్తనను బట్టి, తన యోగ్యతను బట్టి సౌలును విసర్జించి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు అనే అభిప్రాయం ఒకవేళ దావీదులో వేళ్ళూనుకుని పోయిందేమో. ఆ విషయంలో తన ఆంతర్యంలో తన విజయాన్ని బట్టి అతిశయం వచ్చిందేమో. మనకైతే తెలియదు. దేవుడు దాన్ని విరగొట్టబోనుకున్నాడు. దావీదు, చూడు నీ అవతారం ఏంటో అని తన వ్యక్తిత్వంలోని వికృతత్వం, తన శరీరంలో ఆదాము సంబంధిత పాపం, దాని తాలూకు ఉనికి, దాని వికృతి చూడు, అర్థమైపోయింది. ఒక మంచి పాట ఉందండి, కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని వేడరే చేరరే అని ఏబి మాస్లామణి గారు అద్భుతంగా సిద్ధపరిచినటువంటి పాట. కరుణాపీఠము చేరరే దేవుని కృప